శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏంటిది, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అంటున్నారు. అసలు వైజాగ్నే ఎందుకు ఎంచుకున్నారు? నేను విశాఖపట్నంలో పుట్టాను. విశాఖపట్నంలో 10th చిట్టివలస చదివాను. ఇంటర్మీడియట్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో చదివాను. డిగ్రీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. నేను పుట్టినూరు చిట్టివలసలో 3 కిలోమీటర్లో పెద్ద చారిటీ సిటీ పెట్టి 23 ఎకరాల్లో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఒక్కరోజే 99 ఫిబ్రవరి 5168 మందికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ జాబ్స్ ఇచ్చాను ఒక్క సంవత్సరం. అలాగే 81 నుంచి తెలంగాణలో, 81 నుంచి విశాఖపట్నంలో అభివృద్ధి కొరకు కృషి చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి సేవ చేశాను. చేస్తున్న సేవని ఆపింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గెలిపించిన తర్వాత టీడీపీ కేసీఆర్ గారు మాట ఇచ్చారు, మీ పీస్ మిషన్ని రెస్టోర్ చేస్తాం, మరల లక్షల కోట్లు తెద్దామని. బీజేపీ మాట తప్పారు, మోదీ గారు. కేసీఆర్ గారు మాట తప్పారు, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు 2014లో అందరూ. 2019లో మేము పోటీ చేయలేదు. తెలంగాణలో 18లో, ఆంధ్రప్రదేశ్లో సమయం లేక నర్సాపూర్ ఎంపీగా నేను టికెట్ ఇస్తే అక్కడున్న ఎంపీ క్యాండిడేట్ కోరారు, మద్దతు ఇచ్చాం. ఆ తర్వాత ఆయన మాట తప్పారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న పార్టీలన్నీ ఇప్పుడు చూశారు కదా, ఎలక్ట్రల్ బాండ్లు. ఓటు బ్యాంక్ లేని పవన్ కళ్యాణ్కి మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇచ్చాడు. అధికారంలో ఉన్న బీజేపీకి 700 కోట్లు ఇచ్చాడు. అధికారంలో లేని చంద్రబాబు నాయుడికి 36-40 కోట్లు ఇచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. 1,10,000 కోట్లు కాళేశ్వరంలో జరిగిన అవినీతి, 50-60 వేల కోట్లు ఈయన మిగిలించింది. 1,200 కోట్లు అందరికిచ్చి నోరు మూయిస్తున్నాడు. సో కనుక దోచుకోవడం, దాచుకోవడం, రాజకీయ నాయకులు కొనేయడం ఇప్పుడున్న అదానీకి, మెగా కృష్ణారెడ్డికి అలవాటు అయిపోయింది. సహించను, అవినీతిని, అక్రమాన్ని, దోపిడీని ప్రజలకు తిరిగి డబ్బు వెళ్ళినంత వరకు దేవుడు నాకు ఇచ్చిన స్పిరిచువల్ పవర్స్ వాడతాను, పొలిటికల్ పవర్స్ వాడతాను, స్ట్రాటజిక్ పవర్స్ వాడతాను. ఎప్పుడు ఎక్కడ ఏ బటన్ నొక్కాలో ఆ బటన్ నొక్కుతాను. అంటే ప్రజాశాంతి పార్టీ ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే మీరు క్యాపిటల్ ఎక్కడ అనుకుంటున్నారు, దానికి రాజధాని? అది నేను ఇప్పుడే అనౌన్స్ చేయను, 3 రోజుల తర్వాత అనౌన్స్ చేయబోతున్నాను. మొత్తం అభ్యర్థులు అందరూ ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతానికంటే? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ దాదాపు 3,000 మంది వాళ్ళ రెజమేలు, వారి ఇన్ఫర్మేషన్ పంపించారు. అందులో చాలామంది నిరుద్యోగులు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు, ప్రొఫెసర్స్, డాక్టర్స్. ఇప్పుడు మీరు చూసినట్టుగా మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారు అందులో? మహిళలు బహు తక్కువ, ఉంటే ఒక 60-70 మంది ఉంటారు 3,000లో. 10% కూడా లేరు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఆలోచిస్తాం, మహిళలకి ప్రథమ స్థానం ఇస్తాం. ఇప్పుడున్న కుటుంబ పాలన, కుల పాలన జరుగుతుంది. అవినీతి లేని రాజ్యం, ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం. ఇప్పుడు కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకి అధికారం. అందరూ అభివృద్ధి ధ్యేయం. అగ్రవర్ణంలో ఉన్నవారికి, బడుగు బలహీన వర్గాలకి, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజాశాంతి పార్టీ ఇప్పటి వరకు 42 సంవత్సరాలు నా అభివృద్ధి కొరకు తెలంగాణ బిల్ గేట్స్ని, మైక్రోసాఫ్ట్ని, గూగుల్ని, బెంగళూరుకి ఇంటెల్ని, అందుకనే దేవగౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నా ఫాలోవరు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఆయనకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండబట్టి ఆయన అవినీతి పరుడు కారు.
ఒక దళితుడు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. 3 టైమ్ అన్డిఫీటెడ్ ఛాంపియను. ఎన్టీ రామారావు గారైనా ఓడిపోయారు కానీ ఈయన ఓడిపోలేదు. అవినీతులు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. టీడీపీ వాళ్ళు వాడుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు, బీజేపీ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ద్వారే అభివృద్ధి జరుగుతుందని అక్టోబర్ 5, 2022 గద్దరన్న బీజేపీని కాదని, టీడీపీని కాదని, కాంగ్రెస్ని కాదని, టీఆర్ఎస్ని కాదని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, చీఫ్ సెక్రటరీ ఐపీఎస్ రోషే గారు, రిటైర్డ్ డీజీపీ, ఎంపీ బీజేపీని వదిలిపెట్టి మన పార్టీలో ఎందుకు చేరారు? ప్రజలు ఎడ్యుకేటెడ్ అంతా మనల్ని కోరుకుంటున్నారు. 5,500 ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రం 20% టీడీపీతో, 20% వైసీపీతో అక్కడ ఉన్నారు. గతి లేక 0.5%తో కాంగ్రెస్కి ఇక్కడ ఓట్లు వేశారు. ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులారా వినండి, మీకు బుద్ధి ఉందా? ఎంపీ అభ్యర్థులు వినండి, ఎందుకురా ఏడుస్తారు? బాబు మోహన్ కంటే మీరు తెలివైనోలా? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకంటే మీరు తెలివైనోలా? ఎందుకు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ చేరుతారు? కాంగ్రెస్ ఉంటుందా? దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ఉందా? ఉందా? ఎక్కడుంది చెప్పండి. 1-2%తో 1%తో 0.5%తో తెలంగాణలో, 1%తో కర్ణాటకలో గెలిచారు. మనం మద్దతు ఇచ్చాం కాబట్టి. ఏం చేశారు? ఫెయిల్ అయిపోయారు లేదా? మంచినీళ్ళు ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంటుందా? తెలంగాణలో ఉంటుందా? తమ్ముడు రేవంత్ రెడ్డి పీస్ మిషన్ పెడదామని మేము ఒప్పుకొని మేము మద్దతు ఇస్తే బెస్ట్ సీఎం చేద్దామని ఆయన్ని కమాండ్ చేస్తుందా సోనియా గాంధీ? ఆవిడ తెలంగాణ తల్ల, తెలంగాణ ద్రోహ. చిత్తశుద్ధి ఉంటే పోనీ చంద్రబాబు నాయుడు చెప్పాడు అంటే మీనింగ్ ఉంది. రేవంత్ రెడ్డి శిష్యుడు కనుక నువ్వు పాలుగారితో కలద్దు, సమిట్ పెట్టద్దు అని. సమిట్ పెట్టడానికే కదా నేను తమ్ముడు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను. ఆయన ఎంతో చిత్తశుద్ధితో మనతో సమిట్ పెడదామని అంటే ఆయన మీద హైకమాండ్ అట్ ఏడిది హైకమాండ్? ఆంధ్రాని చిత్తుగా ముక్కలు చేసి సర్వనాశనం చేసిందే హైకమాండ్. నా శాపాలతో 29 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. బ్లాక్ లిస్ట్లో ఉన్న మోదీని తీసి 18 రాష్ట్రాలు పర్యటించి 18 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించాం. మోదీ గారు మాట తప్పారు. కనుక మీకు కుటుంబ పార్టీని కావాలా కాంగ్రెస్ పార్టీ? మతతత్వ పార్టీ కావాలా బీజేపీ పార్టీ? వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలు కావాలా? ఉన్నాయి. లేదు, అవినీతి లేని పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, మీ కుటుంబంలో ఉన్న 5 కోట్ల అప్పులు తీర్చే పార్టీ, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చే పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ, ప్రపంచంలో నెంబర్ 1 అని పేరు సంపాదించుకున్న కేఏ పాల్ని గెలిపించుకోండి, మీ పార్టీని గెలిపించుకోండి. 7569441275కి గ్రూపులు పెట్టండి. నియోజకవర్గం పేరుతో రెజమీలు పంపించండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వద్దన్నవారు అందరూ క్యాండిడేట్లు ఇమీడియట్గా బాబు మోహన్ గారిలాగే, హరిప్రసాద్ గారిలాగే అందరూ జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.